మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సెల్లులలో తీసుకున్నాడట. నాకు తెలియదు సెల్లులలో తీసుకున్నది. వాళ్ళు ఫోన్ చేసి వేధించిండ్రట. ఇట్లాంటి గేమ్స్ రద్దు చేయండి ప్లీజ్. ఇంకొక తమ్ముడు కూడా ఇలా తప్పు చేయకూడదు. ఆన్లైన్ గేమ్స్ అన్ని ఎవరు కూడా ఆడకూడదు. తల్లిదండ్రుల పుత్ర సుఖం పెట్టిపోయింది మా తమ్ముడు. ఇలాంటి తప్పులు ఇంకెవరు చేయకూడదు. దయచేసి ఆ రమ్మీ గేమ్స్ బ్యాన్ చేయండి. ఎక్కువ అవుతుంది. అప్పుడప్పుడు ఆడతానంటే తెలియనియలే మాకు సెల్లు మాకు చదువు రాదు. బదిరాడి బెదిరించినాం. అప్పుల పరైందని తెలిసిన వాళ్ళు చెప్తే తీసుకొచ్చి అప్పులు కట్టిన 6 లక్షలు కట్టినాక మళ్ళీ వాళ్ళు ఏరు బతికి 1 సంవత్సరం వ్యవసాయం చేసుకున్నారు. 1 సంవత్సరం వ్యవసాయం చేసుకొని మళ్ళీ ఏం చేసిండు, వాళ్ళిద్దరు మూలకు ఆడినాక ఎవరైనా ఊరుకుంటారు సార్. ఏం కష్టం చేసలేదు. ఏమైనా కేశపడిన ఊరుకుడు దోస్తుంది ఇది ఆట ఆడు. రోజు రోజుకు బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ రాష్ట్ర పోలీసులు అయితే మాత్రం ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. అంటే ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వారిని మాత్రం పోలీసులు మాత్రం వదిలిపెట్టడం లేదు. విచారణ అయితే చేపట్టారు. బెట్టింగ్ యాప్స్ పై జనాల అభిప్రాయం ఏంటి అనేది అయితే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు గ్రామాలలో కానీ మండలాల్లో జిల్లాలలో తెలంగాణ ప్రాంతంలో భారతదేశంలో బిట్టింగ్ అనే ఈ ఫోన్లల్లో దాదాపు ఆటలు ఆడుకుంటూ వాళ్ళు తన ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయని ఆ విధంగా ఒక్కొక్క మంది యువత 14 లక్షలు 16 లక్షలు 20 లక్షలు చాలా మంది అనేకమైనటువంటి పేదరికమైనటువంటి ప్రజలు ఇది బిట్టింగ్ అనేది ఒకటి మభ్య పెట్టుకుంటూ ఈ ఫోన్లు రావడం వల్ల మరి ఫోన్లల్లో దాదాపు కొంతమంది లక్షల కొద్దీ మరి పొడగొట్టుకుంటున్నారు. కాబట్టి యువత మేలుకోండి, ఎవరిని నమ్మకండి. ఈ ప్రపంచంలో భారతదేశంలో ఫోను అనేది ఒక మోసంగా నడుస్తుంది. కాబట్టి దయచేసి యువత దయచేసి ఫోన్ యాప్ మరి ఈ బిట్టింగ్ అనేది మానుకొని తల్లిదండ్రులు నమ్ముకొని మిమ్మల్ని మరి ఏదో భవిష్యత్ ప్రణాళిక కోసం వాళ్ళు ఆశపడుతున్నారు. కాబట్టి నా కొడుకులు ఎంతో మరి నన్ను ఉన్నత స్థాయిలో ఎదిగేయాలని చూస్తే మీరు బిట్టింగ్ ఆడి తల్లిదండ్రులను మోసం చేసుకుంటూ మరి డబ్బులు లక్షల కొద్ది డబ్బులు మీరు పొడగొడుతున్నారు. దయచేసి యువత ఇలాంటి మరి అపనమ్మకాలు మానుకొని ఇలాంటి మోసాలు మానుకొని మరి జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రాంతంలో గ్రామాల ప్రాంతంలో యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాము. అంటే మీకు తెలిసిన వరకు మీ వారు ఎవరైనా డబ్బులు కోల్పోయిన వారు ఉన్నారా? మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా? చాలా మంది ఉన్నారు. ఉస్నాబాద్ లో దాదాపు ఒకరు 16 లక్షలు, ఒకరు 20 లక్షలు, ఒకరు 1,50,000, ఒకరు ఇక్కడ హైదరాబాద్ నుండి కారు ఇప్పిస్తామంటే ఒక 5 లక్షల రూపాయలు కొట్టడం జరిగింది బెంగళూరుకు. ఇలాంటి మోసాలు చాలా రోజు రోజుకు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని దేశాల లోపల నిషేధం ఉన్నప్పటికీ, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ కూడా, మన భారతదేశంలో నిషేధం లేకపోయినప్పటికీ కూడా దీనిలో కేవలం సినిమా యాక్టర్లు, తర్వాత క్రికెట్లో యోధులందరూ కూడా స్వల్ప వ్యవధి లోపల డబ్బులు సంపాదించే క్రమం లోపల ఇది యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. యువత కూడా ఆలోచించాలి. యువత కూడా ఏంటి అంటే తక్కువ సమయం లోపల ఎక్కువ డబ్బు సంపాదించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వమే పూనుకోవాలి. ప్రజా సంఘాలు కూడా చేసినప్పుడు మాత్రమే తప్పనిసరిగా ఈ బెట్టింగ్ అనేది మనం బారిన పడకుండా మనం కాపాడడానికి అవకాశం ఉంది. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఏమవుతుందంటే యువత తొందరగా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్లకు అప్పుల మీద అప్పులు చేసి వాళ్ళు టోటల్ గా వాళ్ళ కుటుంబమే చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి సమాజం లోపల ఈ ప్రజలకు తర్వాత ప్రభుత్వానికి మధ్యన వారధులుగా అంటే ప్రజా సంఘాలు ఉంటాయి. ఈ ప్రజా సంఘాలు, ప్రభుత్వము, అదేవిధంగా వీళ్ళు చైతన్యమై యువతను మరి చైతన్యం చేసినప్పుడు మాత్రమే దాన్ని మనం నిరోధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే సినీ ప్రముఖులు కూడా చాలా మంది దీన్ని ప్రమోట్ చేసి అంటే మారుమూల ప్రాంతాలకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చి యువతను చెడగొడుతున్నాయి. అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం మాయమవుతున్నాయి. దీనిపై ఏం చెప్తారు? దీనిలో సినిమాల పైన ఇప్పుడు ప్రభావం చాలా తగ్గింది. కాబట్టి ఏ విధంగా వాళ్ళు డబ్బులు సంపాదించాలంటే ముఖ్యంగా యువతను ప్రలోభాలకు చేయాలి. అందుకే యువతను దేశానికి వెన్నెముక యువత కాబట్టి యువతను ప్రలోభాలకు గురి చేసినప్పుడు మాత్రమే తొందరగా మనం డబ్బులు సంపాదించే విధంగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఒకవైపు సినిమాల ప్రభావం తగ్గుతుంది, ఒకవైపు క్రికెట్ లో కూడా తగ్గే ప్రభావం ఉన్నది. ఈ క్రికెట్ లో కానీ సినిమా యాక్టర్లు కానీ మరి ఇటు యువతను
నాశనం చేసే దిశ లోపల యువతను తొందరగా అట్రాక్ట్ అయితే మనకు లాభాలు ఎక్కువ వచ్చే ఉద్దేశం ఉంటుందని యువత పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం కూడా నిషేధించి, ప్రభుత్వం కూడా అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా, అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా అందరూ కూడా మరి చైతన్యమై ప్రజలను చైతన్యం చేసినప్పుడు, ఒకవైపుగా ఈ ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో వాళ్ళకు కఠిన శిక్షలు విధించినప్పుడు మాత్రమే ఇది ప్రజల లోపల కొంత సానుకూలత ఇటువైపు ఈ బెట్టింగ్ వైపు తగ్గే అవకాశాలు ఉంటాయని, అదేవిధంగా యువత యొక్క ఆరోగ్యాలు, యువత యొక్క ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు కల్పించే విధంగా ఉంటుందని, అదేవిధంగా ప్రభుత్వం కూడా యువతకు కొన్ని ఉపాధి అవకాశాలు పెంచినప్పుడు అటువైపు పోకుండా ఉండే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అప్పటి రోజుల్లో మీరిప్పుడు ఉన్న ఈ 2025కి అప్పటికి రోజులలో ఎట్లా ఉండేది సార్? అప్పుడు ఇప్పటికి యువత కూడా చాలా వరకు పక్కదారి పడుతున్నారు. ఏం చెప్తారు? విషయం ఏంటంటే అప్పటి రోజుల్లో 1980 దశల లోపల కొన్ని అంటే సంఘాలు ఉండేటి, కొన్ని విద్యార్థి సంఘాలు ఉండేటి. ఆ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ లోపల ఎన్నికల్లో పార్టిసిపేట్ అయ్యేటి. ఎన్నికల్లో పార్టిసిపేట్ కావడం ద్వారా వాళ్ళ సమాజానికి ఒక ప్రత్యేక పాత్ర వహించడం ద్వారా, ప్రజల్లో చైతన్యం కల్పించడం ద్వారా విద్యార్థులు వాళ్ళ క్యారియర్ వైపుగా, అదేవిధంగా కుటుంబం వైపుగా, సమాజాన్ని ఒక దిశ లోపల తీసుకుపోయే వైపుగా వాళ్ళు ప్రయత్నించేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎన్నికలు అనేటివి, విద్యార్థి ఎన్నికలు అనేటివి యూనివర్సిటీలలో లేవు, నిషేధించిండ్లు. దాని వలన విద్యార్థుల లోపల చైతన్యం కల్పించే సంఘాలు కరువైనాయి, విద్యార్థి సంఘాలు కరువైనాయి. అదే విధంగా ఇప్పుడు ఒక వైపుగా వీళ్ళు తక్కువ టైం లోపల ఎక్కువ డబ్బులు సంపాదించే విధంగా వీళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు. మరి ఈ స్వార్థంగా ఆలోచించడానికి గల కారణం ఏంటి అంటే ముఖ్యంగా విద్యార్థి సంఘాలు లేకపోవడమే అనేది ప్రత్యేకంగా మనం భావించవచ్చు. బెట్టింగ్ అనేది ఒక పెద్ద మాఫియా లెక్క తయారైంది. ఈ బెట్టింగ్ మాఫియాను అరికట్టడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. దాంతో పాటుగా సామాజికంగా ఆలోచించే మేధావులు కృషి చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. చాలా కుటుంబాలు అఘోరమైన పరిస్థితులకు పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. మొన్నటికి మొన్న మన పక్కకు సిద్దిపేట పక్కకు కానిస్టేబుల్ చనిపోయిండు. మంచి మంచి మేధావులే ఈ బెట్టింగ్ యాప్లకు గురై ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్ళు, నౌకరు చేసేటోళ్ళు, చదువుకున్న మేధావులే ఎక్కువ శాతం ఈ బెట్టింగ్ యాప్లకు గురై ప్రాణాలు, కుటుంబాలు నాశనం కావడం జరుగుతుంది. వీటిని ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి యాప్ను బ్యాన్ చేయాలి. ఒకవేళ ఈ సినీ తారలు కానీ, ఈ చిన్న చిన్న వాళ్ళు కానీ వాటి గురించి ప్రచారం చేస్తే వాళ్ళను కఠినంగా శిక్షించాలి. వాస్తవంగా సినీ ప్రముఖులు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తా ఉన్నారు. దానికి యువత బలి అవుతుంది. కాబట్టి దీనిపైన పోలీసులు కూడా ఉక్కుపాదం మోపినప్పటికీ మనిషిలో ఉన్న మార్పు వస్తేనే సాధ్యమైంది. చట్టాలు ఎన్ని చేసినా కూడా అది అసాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనిషిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ పై ప్రత్యేకమైనటువంటి ఒక టీంను ఏర్పాటు చేసి ఇంకా ఉక్కుపాదం మోపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు చాలా మంది భూములు జాగాలు అమ్ముకొని కూడా బెట్టింగ్లు పెట్టి తల్లిదండ్రులను ఆగం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి యువతకి ఏం చెప్తారు మీరు? అత్యాశకు పోతే కుండనాలికకు మందు వేస్తే ఉన్ననాలిక ఊసిపోయినట్టుగా ఆశ అనేది మనిషిని ఎంతో ఎత్తుకు తీసుకుపోవాలనే దాని మీద అది ఇలాంటి అనవసరమైనటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా ఈజీ మనీకి అలవాటు పడితే ఈ విధంగానే యువత నాశనం అయిపోతుంది. యువత పక్కదారి పట్టింది అంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్ల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా ప్రతిదీ బెట్టింగ్ తోటి కొన్ని సంవత్సరాలు కొందరైతే పిలగాన్లే వానికి అసలు 10th చదివే పిలగాన్లు కూడా బెట్టింగ్ పెట్టుకొని చెట్ల కింద మనం రోడ్డు పండు పోతా అంటే మొత్తం 3-4 కలిసి పిలగాన్లు సెల్లులు పట్టే బెట్టింగ్ పెట్టుకుంటాండ్రు. దాని మీద పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాము. దాన్ని పూర్తిగా బెట్టింగ్ అనేది నిషేధించాలి. లేని పక్షంలో కొన్ని కుటుంబాలు మొత్తం రోడ్ల పడి ఆత్మహత్యలు చేసుకున్నారు, మనం చూస్తున్నాము రోజు పేపర్లలో. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ సోషల్ మీడియాకు సంబంధించింది కూడా కొంచెం దీన్ని ఈ బెట్టింగ్ మీద సోషల్ మీడియా వాళ్ళు కూడా బెట్టింగ్ వ్యతిరేకంగా ప్రచారాలు చేయాలని మేము కోరుకుంటున్నాం.